హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం మసాలా పావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూసేద్దాం. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ దాకా బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే మనం ఆయిల్నైనా వేసుకోవచ్చు. బట్ మనం బటర్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి ఇక్కడ సాల్టెడ్ బటర్ తీసుకున్నా అండి. మీ దగ్గర అన్సాల్టెడ్ బటర్ ఉన్నా సరిపోతుంది. బట్ సాల్టెడ్ బటర్ అయితే కొంచెం సాల్ట్ అనేది మనం తక్కువగా వేసుకుంటాము రెసిపీ చేసేటప్పుడు. అన్సాల్టెడ్ అయితే కొంచెం ఎక్కువ సాల్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాం. మనం అలా బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ గార్లిక్ వచ్చేసి బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. చూసారు కదా, అలా గార్లిక్ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ జింజర్ అల్లంని చిన్నగా అయినా కట్ చేసుకొని పీసెస్ కింద యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దానిని గ్రేట్ చేసుకొని అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మనకు గార్లిక్ అదేవిధంగా జింజర్ అనేది పచ్చి స్మెల్ అంతా పోయి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని మనం ఫ్రై చేసుకుందాము. మనం ఏ రెసిపీలో అయినా సరే గార్లిక్ జింజర్ వేసుకోవడం వల్ల మనకు హెల్త్కి మంచిది, అదేవిధంగా టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది అనమాట. మనకు ఆ 2 గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఆనియన్ అనేది బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 1 మీడియం సైజ్ ఆనియన్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. అలా మనం ఆనియన్స్ మొత్తం బాగా చిన్నగా కట్ చేసుకొని వాటిలోకి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అదేవిధంగా తినడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కువ వరకు రెసిపీస్లో ఆనియన్స్, టొమాటోస్ ఏ వెజిటేబుల్ అయినా మనం బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. అలా మనకు గోల్డెన్ కలర్ టర్న్ అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ని కానీ మనం చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. ఇవి వచ్చేసి మనకు 30% వరకు మనకు ఫ్రై అయిపోతే సరిపోతుందండి. అలా ఇవి క్యాప్సికమ్ అనేది మనకు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. 30% కుక్ అయిపోయిన తర్వాత నేను ఇందులోకి టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ టొమాటోస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ రెసిపీకి మనకు టొమాటోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మనం ఇక్కడ టొమాటోస్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీలో చూపిస్తున్నానండి మీకు. సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీలో మనం ఇది ప్రిపేర్ చేసుకుంటాము. బట్ టొమాటోస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటాం ఇందులోకి. మనం టొమాటోస్ అన్నిటిని కానీ చిన్నగానే కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. మనం ఇప్పుడు టొమాటోస్ అంతా బాగా కలుపుకొని వాటిని మనం కుక్ చేసుకుందాము. మనం లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే టొమాటోస్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆ వాటర్ మొత్తం తొందరగా బయటకు వచ్చేసి మనకు టొమాటోస్ బాగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనం ఇప్పుడు దీనిని కలిపేటప్పుడు ఒకసారి మ్యాష్ చేస్తూ కలిపామంటే మనకు టొమాటోస్ అనేది కుక్ అయినాయో లేదో అర్థమైపోతుంది. అదేవిధంగా మనకు టొమాటోలా మొత్తం పీసెస్ కింద కనిపించకుండా బాగా మ్యాష్ అయిపోయి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట గ్రేవీ అనేది. అలాగే నేను ఇందులోకి పావ్బాజీ మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి, 1 స్పూన్. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి నేను చాట్ మసాలాని కానీ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మన దగ్గర కానీ చాట్ మసాలా లేదు అనుకుంటే దీనికి ఆల్టర్నేట్గా మనము ఆమ్చూర్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ 2 లేవు అనుకుంటే మనం నిమ్మకాయనైనా పిండుకోవచ్చు అనమాట. అలాగే మనము పావ్బాజీ మసాలా లేదు అనుకుంటే దానికి ఆల్టర్నేట్గా గరం మసాలా అని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఆల్టర్నేట్గా రెసిపీకి తగినట్టు మనం ఇంగ్రీడియంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫైనల్గా నేను నిమ్మకాయని కానీ 1/2 నిమ్మకాయని పిండుకుంటున్నా. ఇలా మనం నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనకు ఈ గ్రేవీ అనేది చాలా జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం మనం ఇక్కడ చాట్ మసాలా వేసినా సరే నిమ్మకాయ అనేది మనం ఇందులోకి పిండుకుంటాము. సో చూసారు కదా, మనకు నిమ్మకాయ పిండగానే బాగా జ్యూసీగా గ్రేవీ అనేది టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి నేను కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. మనం కొత్తిమీర యాడ్ చేసుకునేటప్పుడు వాటిని బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. మనం కొత్తిమీరని కానీ మన తగినంత మనం ఇందులోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో వాటన్నిటిని కానీ మనం ఇప్పుడు
కలుపుకుందాము. ఇలా మనము ఒక 30 సెకండ్స్ దాకా మనము కలుపుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అదేవిధంగా మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుందండి. అదేవిధంగా మనము వితిన్ 20 మినిట్స్లో మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా మొత్తం మనకు కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక మరి అదే ప్యాన్లో మనం బటర్ని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం అండి. ఇక్కడ వచ్చేసి మనకు బటర్ 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందనమాట. ఇలా బటర్ మొత్తం మనం మెల్ట్ చేసేసుకొని ప్యాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా మనం పెద్ద ప్యాన్ తీసుకున్నామంటే మనకు పావులు అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అంటే ఎక్కువ పావులని మనము ఒకటేసారి ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. అలా బటర్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక నేను ఇక్కడ పావుల్ని తీసుకుంటున్నాను. మనం ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు పావులు అనేది మనకు ఫ్రెష్గా ఉండాలి. ఇలా మనం ఫ్రెష్ పావులు తీసుకోవడం వల్ల మనకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది అనమాట. మనం ప్రతి పావుని అలా హాఫ్ కింద కట్ చేసుకొని దీన్ని బటర్ మీద పెట్టేసుకుందాము. బటర్ మీద పెట్టేసుకొని దానిని మనం కుక్ చేసేసుకుందాము. మనం నీట్గా ఈవెన్గా దానిని కట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఈవెన్గా 2 సైడ్స్ మనకు ఫ్రై అయిపోతుంది. మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినా సరిపోతుందండి. అలా మనం 30 సెకండ్స్ లోపలే పావులు అనేది మనకు కుక్ అయిపోతాయి. సో చూసారు కదా, అలా మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినా సరిపోతుంది అనమాట. అలా 2 సైడ్స్ వాటిని మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దానిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. మరి మనం బటర్ వేసుకొని మనము ఇంకా మన దగ్గర ఉన్న పావులన్నిటిని మనము అలానే ఫ్రై చేసేసుకుందాము. ఇలా మనం బటర్లో ఫ్రై చేయడం వల్ల కానీ పావులు అనేది మనము ఓన్లీ పావు తిన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వాటిని కానీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలా మనము మన దగ్గర ఉన్న పావుల్ని మొత్తం మనం బటర్లోకి ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పావులలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, దానిని మనం ఇందులోకి స్టఫింగ్ అనేది చేసేసుకుందాము. అలా మనము పావు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మన మసాలా అనేది స్ప్రెడ్ చేసేసుకుంటాం. స్టఫింగ్ అనేది పెట్టేసుకుంటాము. సో చూసారు కదా, అలా మన దగ్గర ఉన్న పావులు అన్నిటిలోనూ మనం మసాలా అనేది స్టఫ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఎంతో ఈజీగా మనకు ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అలాగే ఫుల్ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలా మనం మొత్తం మసాలా అనేది పెట్టేసుకున్న తర్వాత నేను ఇందులోకి చీజ్ని గ్రేట్ చేసుకుంటున్నాను. చీజ్ వచ్చేసి మనము ఈ రెసిపీకి మనకు నార్మల్ చీజ్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా మనం పావుని మొత్తము చీజ్ తోటి స్ప్రెడ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మొత్తం చీజ్ అనేది మనకు ఎంత చీజ్ కావాలో చూసుకొని మనం అంత చీజ్ అనేది ఇందులోకి గ్రేట్ చేసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసుకుందాము. చీజ్ అనేది బయటికి రాకుండా మనం క్లోజ్ చేసేసుకుందాము. మరి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా 1/2 స్పూన్ అనేది బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీ దగ్గర బటర్ అనేది అవైలబుల్లో లేదు అనుకుంటే మనము ఆయిల్ లేదంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు. బట్ బటర్తో అయితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు దీనిని మనం కుక్ చేసుకుందాము.
మనం ఈచ్ సైడ్ 30 సెకండ్స్ పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మనము రెండో సైడ్ కానీ ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ మనము పావును అనేది ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు జస్ట్ లోపల మనం వేసిన చీజ్ అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఫ్రై చేసినా మనకు పావు అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకోసం ఇటు ఒక 15 సెకండ్స్ అటు ఒక 15 సెకండ్స్ మనం రెండు సైడ్లు తిప్పి పెట్టుకున్నామంటే మనకు చీజ్ అనేది ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్గా మనకు మసాలా పావ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.